మేడారం వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. దాంట్లో భాగంగా వివిధ శాఖలకు కూడా వినూత్నంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సుల్లో ప్రయాణించే భక్తులు చిన్నపిల్లల కోసం ఈసారి మొదటిసారి మనం చూడొచ్చు హ్యాండ్స్కి బ్యాండ్స్ వేయడం జరిగింది పిల్లలకి. ఎందుకంటే పిల్లలు ఎక్కడైనా తప్పిపోయినా కూడా వీళ్ళ సమాచారం తెలుసుకునే విధంగా ఇట్లా పోలీస్ శాఖ క్యూఆర్ కోడ్తో సహా పేరెంట్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే చిల్డ్రన్ ట్రాకింగ్ ఇట్లాంటివి అన్నీ కూడా ఈజీగా ఉంటాయి కాబట్టి ఇలాంటి వినూత్నంగా కూడా ఈసారి టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ ఏర్పాట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లలు అయితే ఫ్యామిలీస్ ఎక్కువగా వస్తారు, చిన్నపిల్లలు పెద్దలు దాంతోపాటు లగేజ్ తీసుకొని వస్తారు కాబట్టి ఎక్కడైనా ఇబ్బందులు కలిగినా కూడా పిల్లలు ఒకవేళ తప్పినా ఈజీగా వాళ్ళ సమాచారం తెలుసుకునేందుకు ఇలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. చూడొచ్చు చిన్నపిల్లలు అందరికి కూడా హ్యాండ్ రెస్ట్లు, ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు అందరికి కూడా ఇట్లాంటి సౌకర్యాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళతో కూడా అడుగుదాం. ఎక్కడి నుండి వచ్చారండి, మీ పేరు? నా పేరు ఉషా, నేను సూర్యాపేట నుండి వచ్చా. ఈ బ్యాండ్స్ ఎక్కడ వేసారు? హన్మకొండలో వేశారు, హన్మకొండ బస్ స్టేషన్లో. పిల్లలు తప్పిపోకుండా ఒకవేళ తప్పిపోయినా కూడా ఈ ట్రాక్ చేయడానికి వేశారు. మంచిగా అనిపిస్తుంది. అంటే ఈ క్యూఆర్ కోడా? అవును, ఫస్ట్ టైం చూడడం బాగుంది. ఒకవేళ తప్పిపోయినా కూడా మళ్ళీ భక్తులలో తప్పిపోయినా కూడా ఈజీగా ట్రాక్ చేయొచ్చు కదా. చాలా సంతోషంగా ఉంది. పిల్లలు తప్పిపోయినా కూడా తొందరగా చూడడానికి మంచి ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చారు. చాలా మా ఇద్దరు అల్లుళ్ళు, మా ఇద్దరు పిల్లలు, నలుగురం వేసారు. ఫోన్ నెంబర్తోని చేస్తాను క్యూఆర్ కోడ్ తోటి వాళ్ళు ఎక్కడున్నా స్కాన్ చేసినా కూడా మీ పిల్లలు ఎక్కడున్నారు అని చెప్పేసి మేము విఐ వాళ్ళం మేము చెప్తామని చెప్పేసి అని మొబైల్ నెట్వర్క్ విఐ నెట్వర్క్ వాళ్ళ సంస్థలో అది చేశారు. కానీ ఈసారి జాతరను చూసుకుంటే అంతకుముందున్న గత ప్రభుత్వాల కన్నా ఈసారి మాత్రం అన్ని ఫెసిలిటీ ఆర్టీసీ డ్రైవర్స్ అయినా కూడా వాళ్ళ కండిషన్, వాళ్ళ వ్యవస్థ ప్రకారంగా, వాళ్ళ రూట్ ప్రకారంగా టైంకు తీసుకొచ్చిలు నిమ్మలంగా జాగ్రత్తగా నడుపుకుంటూ మళ్ళీ పోయినసారి ఉన్నదానికంటే ఈసారి వాష్రూమ్స్ కూడా కొంచెం అవైలబుల్గా అనిపిస్తున్నాయి. చాలా చూసుకుంటే పోయినసారి జాతరకు చూసుకుంటే ఈ జాతరకు చాలా సౌకర్యాలు చాలా సౌఖ్యంగా ఉన్నాయి. ఇదే మీ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటాను. పిల్లలకి ఆర్టీసీ సేవలు పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషంగా ఉంది. ఇది వరకు అక్కడ తప్పిపోతే మా పిల్లగాళ్ళ కోసం మేము 2 రోజులు వెనుకలు వచ్చేది అక్కడ మైకులో చెప్పేయడం అది అని. ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నెంబర్ ద్వారా వాళ్ళు ఇక్కడ MY 8 టవర్లు పెట్టారంట వాళ్ళు ఆర్టీసీ సంస్థ నుంచి సిగ్నల్ ద్వారా వాళ్ళు. ఇప్పుడు అయితే ఇది చాలా సంతోషంగా ఉంది. పిల్లలు ట్రాక్ చేసి పిల్లలు తప్పిపోయినా, మా పిల్లలని కాకుండా ఎవరి పిల్లలు తప్పిపోయినా కూడా వాళ్ళు చూపించడానికి చాలా సంతోషంగా